హాయ్, ఇవాళ మేము మీకు చెప్పబోయే విషయం వింటే షాక్ అవ్వడం గ్యారంటీ. పుట్టిన మనిషి చనిపోకుండా ఉంటాడా? ఇక బతికినంత కాలం అసలు ఎలాంటి రోగం బారిన పడకుండా జీవించగలమా? చనిపోవడం, జబ్బు పడడం నిషేధించిన ప్రదేశాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి ఈ ప్రాంతాలు మిస్టరీ కంటే తక్కువ కాదు. అలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఇటలీలోని సెలియాలో ఒకప్పుడు చాలా మంది నివసించేవాళ్ళు. ఇప్పుడు సెలియా జనాభా దాదాపు 500 మంది మాత్రమే. ఇలా నగరంలో జనాభా తగ్గిపోవడం మొదలైనప్పుడు ఆ నగర మేయర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరంలో ఎవరూ చనిపోకూడదని అనుకున్నాడు. అందుకే ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాడు. అక్కడ ఎవరూ అనారోగ్యం పాలు కాకుండా చేశాడు. ఇక అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చనిపోకూడదు. చనిపోయే పరిస్థితి వస్తే నగరం బయటకు తీసుకుపోవడం చేస్తారు. ఫ్రాన్స్లోని కాగ్నస్ నగరం కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది 2007 సంవత్సరం. ఆ ఊరి మేయర్ నగరంలో శ్మశాన వాటికను నిర్మించాలని అనుకున్నాడు. కానీ దానికి వీలు పడలేదు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. దీని తర్వాత ఇతను అక్కడ ప్రజల మరణాలను నిషేధించాడు. ఇప్పటికీ ఈ నగరంలో మరణించడం నేరంగా చూస్తారు. జపాన్లోని అత్యంత పవిత్రమైన ద్వీపం ఇట్సుకుషిమా. ఇక్కడ పుట్టడం లేదా చనిపోవడం అనుమతించారు. వాస్తవానికి ఈ నియమం 1878 సంవత్సరం నుంచి అమల్లో ఉంది. నేటికి ఇక్కడి ప్రజలు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.